హలో అండి. ఈరోజు మీకు ఒక టైం సేవ్ చికెన్ కర్రీ చూపిస్తాను. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, హడావిడిగా వంట చేసే వాళ్ళకి ఇలా వండుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి. బయట ఎండలు మండిపోతున్నాయి కదా, ఈ ఎండలకి చికెన్ కర్రీస్ ఇలా ఎన్వి ఐటమ్స్ వండాలంటే చాలా కష్టం అండి. అసలు ఎండకి ముందు వంట చేయడం అంటేనే చాలా కష్టం అనుకోండి. ముందుగా నీట్గా కడుక్కున్న చికెన్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక పెద్ద టమాటాని పొడవుగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని, అలాగే ఒక పెద్ద స్పూను పెరుగు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, తర్వాతకి వేసాను. పెరుగు పుల్లగా ఉన్నది అస్సలు వేసుకోవద్దండి. ఇలా అన్నీ వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలండి. ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పట్టేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి మనం ఉప్పు, కారం, మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసేసుకోవాలి. అంతా వేసేసుకొని, నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను అన్నాను కదండి, ఇప్పుడు వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అంతా ఒకసారి కలిపేసుకొని ఆ గిన్నె కడిగేసి ఆ వాటర్ వేసేసుకోవడమేనండి. చికెన్ కలిపి పెట్టిన గిన్నె ఉంది కదా, అది కడిగేసి కొంచెం ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ పోస్తే సరిపోతుందండి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి దాన్ని. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనేస్తే సరిపోతుందండి. మొత్తం ఉడికిన తర్వాతకి గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. టైం సేవ్ చికెన్ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఫ్రైలా చేసుకోవచ్చు, ఇలాగే ఓవెన్లో పెట్టి వండుకోవచ్చు, లేదంటే గ్రేవీ కర్రీలా కూడా చేసుకోవచ్చు అండి. వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది.